నమస్తే, వెల్కమ్ టు యూఎఫ్టీవీ. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మారిన నేతల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పలాయనం చిత్తగించిన సంగతి మనందరికీ తెలిసిందే. గంపెడు ఆశతో ఆ పార్టీలో చేరిన వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరిపై ప్రస్తుతం అనర్హత వేటుపడే అవకాశం ఉండటంతో ఈ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ 10 మంది నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరు పార్టీ ఫిరాయించారని ఆరోపణలు చేస్తూ వీరిని ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని భారత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే 2 పర్యాయాలు వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం ఈ నెల 25వ తేదీ తుది తీర్పు వెల్లడి చేయనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి గండం ఉందన్న నేపథ్యంలో మళ్లీ తిరిగి సొంత గూటికి చేరే ఆలోచనలో ఉన్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఆయన హస్తం పార్టీపై అసభ్యంగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేనని, నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కాదని ఆయన అనుచరులతో జరిగిన సమావేశంలో నోరు జారారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కాంగ్రెస్ నాయకులు షాక్ అవుతున్నారు. అంతకుముందు తన ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోను అని కార్యకర్తలతో అనటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్థానికంగా కూడా కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తుండటం, గూడెంపై ఆరోపణలు చేస్తుండటంతో ఇక గూడెం మహిపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గూడెంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గూడెం తన రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకోవటానికి ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత అంశం కేసు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పొస్తే తమ ఎమ్మెల్యే పదవులు ఊడిపోతాయని కలవరపడుతోన్న నేతల్లో గూడెం పేరు ప్రత్యేకంగా వినపడుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా తన ఎమ్మెల్యే పదవికి వేటు పడకముందే చకచక కారు పార్టీలో చేరిపోవాలని తొందరపడుతున్నారు గూడెం. ఈ నేపథ్యంలోనే తన సోదరుడి కుమారుడి వివాహానికి గులాబీ బాస్ కేసీఆర్ని ఆహ్వానించినట్లు సమాచారం. ఈ వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ కారు పార్టీ ఎక్కుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.